మనందరి జీవితంలో సుఖం కోసం పాకులాడతాం, దుఃఖం నుంచి పారిపోతాం. ఇది చాలా సహజం అనిపిస్తుంది కదా. అవును. మనల్ని నడిపుంచే ఒక ప్రాథమిక శక్తిలాంటిది. కాని మన చేతిలో ఉన్న ఈ సమాచారం ప్రకారం సరిగ్గా ఈ పరుగే మనల్ని ఒక పెద్ద ఉచ్చులో బంధిస్తోందట. ఆ మనం దేన్నైతే ఆనందం అనుకుంటున్నామో అదే మన బాధకు మూలకారణమవుతోందని ఈ విశ్లేషణ చెబుతోంది. కరెక్ట్. ఇది మన జీవితంలో రోజూ జరిగే ఒక అంతర్గత యుద్ధం. పైకి కనిపించేదానికంటే ఇది చాలా లోతైన విషయం. ఈరోజు ఆ ఉచ్చు ఏంటి, దాన్నుంచి ఎలా బయటపడాలి అనే రహస్యాన్ని ఛేదిద్దాం. తప్పకుండా. ఇది కేవలం సంతోషంగా లేదా విచారంగా ఉండటం గురించి మాత్రమే కాదు, మనం అనుభవించే ప్రతి చిన్న అనుభూతి. ఉమ్, అది మనకు తెలియకుండానే మన నిర్ణయాలను, మన చర్యలను ఎలా శాసిస్తుందో అర్థం చేసుకోవటం ముఖ్యం. అసలు సమస్య అనుభూతులతో కాదు, వాటితో మనకున్న సంబంధంతో. సరిగ్గా చెప్పారు. ఆ సంబంధాన్ని మార్చగలిగితే మొత్తం ఆట తీరే మారిపోతుంది. సరే, అయితే మొదలుపెడదాం. సాధారణంగా మనకు తెలిసింది రెండే: మంచి ఫీలింగ్, చెడ్డ ఫీలింగ్. తెలిసిన సుఖవేదన. అంటే ఆనందం, హాయి. అవును, మనకు సౌఖ్యాన్నిచ్చే అనుభూతి. ఒక మంచి సినిమా చూసినప్పుడు, రుచికరమైన భోజనం చేసినప్పుడు ఆ ఫీలింగ్. అది ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటాం. ఖచ్చితంగా. దానికోసమే కదా మనమంతా కష్టపడేది. మరి రెండవది, దానికి వ్యతిరేకమైనది అనుకుంటా. అవును, రెండవది దుఃఖవేదన. అంటే బాధ, నొప్పి, అసౌకర్యం, విచారం. శారీరక నొప్పి కావచ్చు, లేదా మానసిక బాధ కావచ్చు. ఏదైనా కావచ్చు. దీన్ని మనం అస్సలు భరించలేం. ఎలాగైనా సరే దీని నుంచి బయటపడాలని చూస్తాం. సరే, ఇక మూడవది ఉంది. దాని గురించే మనం పెద్దగా ఆలోచించమన్నారు. అవును, అదే సామే ఆసక్తికరమైనది. అదేంటి? సుఖం కాదు, దుఃఖం కాదు అంటే ఏమీ లేకపోవడమా? దాదాపుగా అంతే. దానిని అదుఃఖమ సుఖవేదన అంటారు. అదుఃఖమ సుఖ. అంటే సుఖమూ కాని దుఃఖమూ కాని ఒక తటస్థమైన అనుభూతి. దీనికే ఉపేక్షాభావన అని కూడా పేరు. ఒక ఉదాహరణ ఇస్తారా? మీరు కుర్చీలో మామూలుగా కూర్చున్నారు. మీకు ప్రత్యేకంగా ఆనందంగా లేదు, బాధగానూ లేదు. మీ చొక్కా మీ చర్మాన్ని తాకుతోంది, కాని మీరు దాన్ని పట్టించుకోవటం లేదు. ఓ, ఆ క్షణంలో ఉండేదే ఈ తటస్థ భావన. నిజమే. రోజంతా మనలో చాలా సమయం ఈ స్థితిలోనే ఉంటాం, కాని దాన్ని అసలు ఒక భావనగా గుర్తించాం. కరెక్ట్. సుఖం, దుఃఖం చాలా బలంగా ఉంటాయి కాబట్టి మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఇది మాత్రం సైలెంట్గా ఉంటుంది. కాని దీన్ని కూడా ఒక ప్రత్యేకమైన వేదనగా వర్గీకరించడం ఎందుకంత ముఖ్యం? దాన్ని పట్టించుకోపోతే వచ్చే నష్టమేంటి? అక్కడే అసలైన చిక్కుముడి ఉంది. మనం దేనినైతే పట్టించుకోమో అదే మనల్ని వెనకనుంచి నియంత్రిస్తుంది. ఒక పెద్ద పొరపాటు. అదేంటో వినాలని చాలా ఆసక్తిగా ఉంది. ఈ సమాచారం ప్రకారం మనం భావనలను వ్యక్తీకరించుకోవడం వల్లే అసలు సమస్య మొదలవుతుందట. అవును. అంటే నేను సంతోషంగా ఉన్నాను లేదా నేను బాధలో ఉన్నాను అని అనుకోవడం. ఇందులో తప్పే ఉంది? అది నిజమే కదా. ఇక్కడే అసలు మలుపుంది. మనకు కలిగేది సంతోషమనే ఒక అనుభూతి. అది మనసులో మెరుపులా వచ్చిపోయే ఒక సంఘటన. కాని మన మెదడు దాన్ని తక్షణమే నేను సంతోషంగా ఉన్నాను అని మార్చేస్తుంది. ఆ ఒక్క మార్పుతో ఆ అనుభూతిని మనం మన అస్తిత్వంతో కలిపేస్తాం. దానికి నేను అనే ట్యాగ్ తగిలిస్తాం. సరిగ్గా. ఒక్క నిమిషం. ఒక సంతోషకరమైన భావన ఉంది అనడానికి, నేను సంతోషంగా ఉన్నాను అనడానికి మధ్య అంత తేడా ఉందా? రెండూ ఒకే విషయంలా అనిపిస్తున్నాయి. తేడా చాలా ఉంది. అదే అసలైన ఉచ్చు. దీన్నే ఈ విశ్లేషణలో సక్కాయ దిట్టి లేదా వ్యక్తిత్వ విశ్వాసం అంటున్నారు. సక్కాయ దిట్టి. ఒక భావన ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఒక సాక్షిలా, నిష్పాక్షికంగా గమనిస్తున్నాం. అది వేరు, మనం వేరు. కాని నేను ఆ భావనగా ఉన్నాను అన్నప్పుడు మనం ఆ అనుభూతితో కలిసిపోతాం. అవును, ఆ క్షణానికి ఆ భావనే మనమైపోతాం. ఇక మనం దాన్ని నియంత్రించలేం. అదే మనల్ని నియంత్రిస్తుంది. అంటే మీరు చెప్పేది, నా కాలికి దెబ్బ తగిలితే నాకు నొప్పిగా ఉంది అని అనుకోకూడదా? ఆ నొప్పిని నాది కాదని ఎలా అనుకోగలం? ఇది ఆచరణలో కొంచెం కష్టంగా అనిపిస్తోంది. చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఉద్దేశ్యం నొప్పిని తిరస్కరించడం కాదు. శరీరంలో నొప్పి అనే ఒక తీవ్రమైన అనుభూతి కలుగుతోంది అని గమనించాలి. ఓకే. నేను నొప్పితో ఉన్నాను అన్నప్పుడు ఆ నొప్పికి మనం మానసికంగా ఇంకాస్త బాధను జోడిస్తాం. అయ్యో, నాకెందుకిలా జరిగింది, ఇది ఎప్పుడు తగ్గుతుంది అనే కథలన్నీ మొదలవుతాయి. కరెక్ట్. ఈ వ్యక్తిగతీకరణ వల్ల రెండు పెద్ద సమస్యలొస్తాయి. మొదటిది శాశ్వతత్వంపై వ్యామోహం. అంటే మంచి అనుభూతులు ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకోవడం. సరిగ్గా.
సుఖమైన అనుభూతి కలిగినప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని దానికి అతుక్కుపోతాం. కాని ప్రపంచంలో ఏ అనుభూతి శాశ్వతం కాదు. అదే దాని స్వభావం. అవును. ఆ సుఖం అనివార్యంగా తగ్గిపోయినప్పుడు మనం తట్టుకోలేక కుంగిపోతాం. ఎందుకంటే నా సంతోషం పోయిందని మనం బాధపడతాం. అశాశ్వతమైన దాన్ని శాశ్వతం చేయాలనే ప్రయత్నంలో ఓడిపోతాం. ఇంకా ప్రమాదకరమైనది, అదేంటి? ఈ సుఖాన్ని నిరంతరం పొందడానికి లేదా దుఃఖాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి ప్రజలు ఏమైనా చేస్తారు. రకరకాల తప్పుడు పనులు, అనైతిక మార్గాల్లోకి వెళతారు. అవును. ఈ నిరంతర వేట, ఈ పరుగు వాళ్లను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ భావనలకు బానిసలై జీవితాంతం వాటి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతారు. ఒక బాధల చక్రంలో ఇరుక్కుపోతారన్నమాట. అదే. ఇది చాలా లోతైన విశ్లేషణ. ఇది కేవలం మనలాంటి సాధారణ వ్యక్తులకే కాదు, సాధన మార్గంలో ఉన్నవారికి, అంటే అడవుల్లో నివసించే భిక్షువులకు కూడా ఈ భావనలు పెద్ద అడ్డంకులుగా మారతాయని ఈ సమాచారం చెబుతోంది. అదెలా సాధ్యం? అన్నింటినీ వదిలేసి వెళ్ళినవాళ్లు కదా, వాళ్లు కూడా ఈ ఉచ్చులో పడతారా? అవును. ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. వాళ్లకు ఈ భావనలు ఇంకా సూక్ష్మమైన రూపంలో అడ్డంకులుగా తయారవుతాయి. ఎలా? మన చేతిలో ఉన్న విశ్లేషణ ప్రకారం ప్రతి వేదన ఒక నిర్దిష్టమైన మానసిక అడ్డంకికి, అంటే నీవరణానికి దారితీస్తుంది. నీవరణం. ఉదాహరణకు సుఖవేదనలనే తీసుకుందాం. ధ్యానంలో ఒక భిక్షువుకు అద్భుతమైన ప్రశాంతత, ఆనందం కలిగాయనుకుందాం. అది మంచిదే కదా, సాధనలో పురోగతికి చిహ్నం అనుకోవచ్చు. కాని అక్కడే ప్రమాదం కూడా ఉంది. ఆ అనుభవానికి మనసు అతుక్కుపోతుంది. ఆహా, ఎంత బావుంది, మళ్ళీ అదే అనుభవం కావాలి అని. కరెక్ట్. ఆ ఆరాటం మొదలవుతుంది. ఆ అనుభవం మీద వ్యామోహం పెంచుకుంటారు. ఈ కోరికల ఉచ్చునే కామచ్ఛంద నీవరణమంటారు. ఓకే, అర్థమైంది. అంటే మంచి కూడా చెడు చేయగలదన్నమాట. ఆ మంచి అనుభవమే అతన్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతుంది. సరిగ్గా. ఆ అనుభవాన్ని మళ్లీ పొందాలనే ఆరాటంలో అసలు సాధన పక్కకు పోతుంది. మరి దుఃఖవేదనలు ఎలా అడ్డంకిగా మారతాయి? సాధనలో నొప్పి, అసౌకర్యం లాంటివే. ధ్యానంలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ల నొప్పులు రావొచ్చు, లేదా మనసులో పాత బాధాకరమైన జ్ఞాపకాలు పైకి రావొచ్చు. ఇవన్నీ దుఃఖవేదనలు. వాటికి మన ప్రతిస్పందన. వాటికి ప్రతిస్పందనగా ద్వేషం, విరక్తి పుడతాయి. ఛీ, ఈ నొప్పి భరించలేకపోతున్నాను, ఈ ఆలోచనలు వద్దు అనే బలమైన వ్యతిరేకత మొదలవుతుంది. దీన్నే వ్యాపాద నీవరణమంటారు. అవును. ఈ విరక్తి వల్ల సాధన మీదే వెరుపు కలిగి దాన్ని మధ్యలోనే వదిలేసే ప్రమాదముంది. అమ్మో, ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారేమో. అంటే సుఖం ఒక ఎర, దుఃఖం ఒక ముళ్ళు. కాని ఏమీ లేని ఈ తటస్థ స్థితి, ఈ ఉపేక్షాభావన కూడా ఒక ఊబిలాంటిది. అస్సలు ఊహించలేదు. నేను దాన్ని ఒక ప్రశాంతమైన, సమతుల్యమైన స్థితి అనుకున్నాను. చాలామంది అలానే అనుకుంటారు. కాని ఈ సమాచారం ప్రకారం ఉపేక్షాభావనలు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఎలా? ఆ స్థితిలో ఏ ఉత్తేజమూ, ఏ తీవ్రత ఉండదు. అంత ఫ్లాట్గా ఉంటుంది. దీనివల్ల మనస్సు మందగించి, స్పష్టత కోల్పోయి బద్ధకంలోకి, నిద్రమత్తులోకి. అవును, నిద్రమత్తులోకి జారుకునే అవకాశం చాలా ఎక్కువ. దీన్నే థీనమిద్ధ నీవరణం అంటారు. అంటే సాధకుడు ఏమీ చెయ్యకుండా, ఏ పురోగతి లేకుండా ఒక హాయిగా ఉండే మబ్బులో ఉండిపోతాడు అన్నమాట. కరెక్ట్. అందుకే అన్ని భావనల పట్ల నిరంతర ఎరుక లేదా అవేర్నెస్ చాలా అవసరం. సరే, మనం సమస్యను అన్ని కోణాల్లోంచి చూశాం. మరిప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, పరిష్కారమేంటి? ఈ ఉచ్చు నుంచి బయటపడటం ఎలా? వేదనల పట్ల ఎరుకతో ఉండటం ఎలా? ఈ సమాచారం చాలా నిర్దిష్టమైన, ఆచరణాత్మకమైన సలహా ఇస్తుంది. చాలామంది చేసే పొరపాటేమిటంటే నేరుగా భావనలతో యుద్ధానికి దిగడం. అంటే ధ్యానంలో కూర్చుని తమ ఆలోచనలను, భావనలను గమనించడానికి ప్రయత్నించడం. అవును, కానీ అది చాలా ప్రమాదకరం. ఎందుకు? భావనలే కదా సమస్య. వాటినే నేరుగా ఎదుర్కోవాలి కదా. ఏంటంటే భావనలు ఒక పెద్ద తుఫాన్ లాంటివి. అవి చాలా సూక్ష్మంగా, అస్థిరంగా, శక్తివంతంగా ఉంటాయి. సరైన పునాది లేకుండా. అవును, బలమైన పునాది లేకుండా తుఫాను మధ్యలో నిలబడి దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? మనం అందులో కొట్టుకుపోతాం. సరే. అందుకే ఈ సమాచారం ఏం చెబుతోందంటే ముందొక సురక్షితమైన ఆశ్రయం కట్టుకోమంటోంది. ఆ ఆశ్రయమే మన శరీరం, మన శ్వాస. శరీరం ఒక ఆశ్రయమా? దీన్ని కొంచెం వివరిస్తారా? అంటే మొదటి దశ శరీరం పట్ల ఎరుక. దీనినే కాయానుపశ్యన అంటారు.
కాయానుపశ్యన. ధ్యానానికి దీనిని మొదటి వస్తువుగా, ఒక లంగరుగా వాడుకోవాలి. మనస్సు చంచలమైనది, దాన్ని నేరుగా పట్టుకోవడం కష్టం. కాని శ్వాస అలా కాదు. అది ఎప్పుడూ వర్తమానంలో ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కరెక్ట్. ముక్కు దగ్గర గాలి తగలడం, పొట్ట కదలడం వంటి శారీరక స్పర్శలపై మనస్సును నిలపడం ద్వారా దానికి ఒక స్థిరత్వం, ఒక పట్టు దొరుకుతాయి. ఓకే, అంటే ముందు శరీరంతో, శ్వాసతో మనస్సును నిలకడగా ఉండేలా శిక్షణ ఇవ్వాలి. ఆ పునాది నిర్మించుకున్న తర్వాతే భావనల వైపు వెళ్ళాలి. అవును. మరి రెండవ దశ ఏమిటి? పునాది బలంగా ఉన్నప్పుడు ఇక మనం కిటికీలోంచి తుఫానుని సురక్షితంగా గమనించవచ్చు. రెండవ దశ భావనల పట్ల ఎరుక, అంటే వేదనానుపశ్యన. ఓకే. అయితే ఇది ప్రధాన సాధన కాదు, కేవలం ఒక అనుబంధ సాధన మాత్రమే. ధ్యానంలో మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక భావన ఉదయిస్తుంది. సంతోషం గావచ్చు, విచారం గావచ్చు. ఏదైనా. అప్పుడు మన ప్రధాన వస్తువైన శ్వాసను వదలకుండానే ఆ భావనను కేవలం గమనించాలి. ఒక భావనను గమనించడం అంటే ఏమిటి? దాన్ని ఎలా చూడాలి? దాని గురించి ఆలోచించాలా? అస్సలు కాదు. గమనించడం అంటే విశ్లేషించడం కాదు. ఆకాశంలో వెళ్తున్న మేఘాన్ని చూసినట్టు హ్మ్, దానికి ఒక రంగు, ఒక ఆకారం ఉన్నాయని గమనిస్తాం. అంతేకాని అది నా మేఘం అని దాన్ని పట్టుకోం. దాని కథలోకి దూకకూడదు. అవును. ఆ భావనను కేవలం ఒక భావనగా గుర్తించాలి. ఇది సుఖమా, దుఃఖమా, లేక తటస్థమా అని లేబుల్ వెయ్యాలి. అంతే. అంటే ఒక భావన వచ్చినప్పుడు దానితో పాటు వచ్చే కథనాన్ని పక్కన పెట్టి కేవలం ఆ అనుభూతి యొక్క స్వచ్ఛమైన స్వభావాన్ని చూడటమన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, కోపమనే భావన వచ్చినప్పుడు అతను నన్ను అవమానించాడు, అందుకే నాకు కోపం వచ్చింది, వాడి సంగతి చూస్తాను అనే కథలోకి వెళ్లకుండా, ఓకే, ఇప్పుడు మనసులో కోపమనే భావన ఉంది, దీనివల్ల శరీరంలో వేడిగా అనిపిస్తోంది, గుండె వేగంగా కొట్టుకుంటోంది అని ఆ అనుభూతులను మాత్రమే గమనించాలి. ఈ సమాచారం పునఃపునః అనుశీలన, అంటే రిపీటెడ్ కాంటెంప్లేషన్ అనే పదాన్ని వాడుతోంది. అవును. అలా పదే పదే గమనించడం ద్వారా ఆ కోపం కూడా శాశ్వతం కాదని, అది కూడా ఒక మేఘంలా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతుందని మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఆ అనుభూతికి నేను అనే కథకు మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. అదే. మొత్తం మీద ఈ చర్చలో మనం గ్రహించాల్సిన కీలక విషయమేమిటంటే, వేదనలను అవి ఉన్నట్లుగా గమనించడం ద్వారా రాగం, ద్వేషం, మోహం అనే ఆటోమేటిక్ రియాక్షన్స్లను మనం ఆపవచ్చు. అవును. ఒక సాధారణ అనుభూతిని నేను, నాది అని మార్చే ప్రక్రియను నిలిపివేయవచ్చు. సరిగ్గా చెప్పారు. భావనకు మరియు ప్రతిచర్యకు మధ్య ఒక చిన్న ఖాళీని, ఒక ఇడవేలిని సృష్టించడమే ఈ అభ్యాసం యొక్క మొత్తం ఉద్దేశ్యం. ఆ ఖాళీ సాధారణంగా ఒక భావన కలుగుతుంది, వెంటనే దానికి ప్రతిచర్య ఉంటుంది, మధ్యలో మనకు సమయం ఉండదు. కాని ఈ ఎరుక అనే సాధన ద్వారా ఆ భావనను గమనించడానికి మనకొక క్షణం దొరుకుతుంది. ఆ అమూల్యమైన క్షణంలో ఆ క్షణంలో మనం స్పృహతో కూడిన నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. అసంకల్పితంగా, బానిసలా స్పందించడం మానేసి స్వేచ్ఛగా స్పందించడం నేర్చుకుంటాం. ఇది మనకు ఆలోచించడానికి ఒక విషయాన్ని మిగిలిస్తోంది. సుఖవేదనల వెంట పరుగెత్తడానికి, దుఃఖవేదనల నుండి తప్పించుకోవడానికి మనం ఎన్నో పనులు చేస్తామని చూశాం. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది. మన దైనందిన జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల నుంచి పెద్ద పెద్ద నిర్ణయాల వరకు ఎన్ని ఈ అచేతనమైన వేట ద్వారా ప్రభావితమవుతున్నాయి. అవును. బోర్ కొట్టినప్పుడు వెంటనే ఫోన్ తీయడం, కొంచెం ఒత్తిడిగా అనిపించగానే స్వీట్ తినడం, ఒక చిన్న విమర్శను తట్టుకోలేకపోవడం, ఇవన్నీ ఈ ఉచ్చులో భాగమేనా? ఆ భావనలపై వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాటిని కేవలం గమనించడం నేర్చుకుంటే మన జీవితంలో ఎలాంటి మార్పు రావచ్చు?